రేపే ఎంతో పవిత్రమైన మరియు విశేషమైన శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమికి మన హిందూ శాస్త్రాలలో మంచి గుర్తింపు ఉంది. ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే 5 నిమిషాల్లో లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు కోటీశ్వరులుగా మారిపోవటం ఖాయం. పౌర్ణమి రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుండి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా గనుక కట్టుకున్నట్లయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు. ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది. ఇల్లు మనకు చాలా వరకు కూడా కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు. ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటి వారి పరంగా కూడా సమస్యలు ఎదురవుతూ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరి వల్ల సమస్యలు ఉన్నా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి. 5 నిమిషాల్లో లెక్కలేనంత ధనం వస్తుంది. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెల వస్తూ ఉంటాయి. వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమి ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి, మీ ఇంటికి ధనం దూసుకురావాలి అంటే మీరు ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి శక్తివంతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందగలుగుతారు. సాధారణంగా పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి. మామిడి ఆకులను పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి కడితే దేవతలకు ఆహ్వానం పంపినట్లు అవుతుంది. ఈ పౌర్ణమి రోజు మామిడి ఆకులతో పాటు ఒక మూట కట్టాలి. ఈ మూటలలో వేసే వస్తువులు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆకర్షించేలాగా చేస్తాయి. ఇంకా ఈ వస్తువులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. మీ ఇంటికి ఉన్న దోషాలను తొలగించేస్తూ ఉంటాయి. ఎవరి చెడు చూపు మీ ఇంటిపై పడకుండా కాపాడుతూ ఉంటాయి. వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయి. పిల్లలతో బయట వారితో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. మీరు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ పౌర్ణమికి ప్రత్యేక విశిష్టత ఉంది. శ్రావణ పౌర్ణమిని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటాం. ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. హయగ్రీవుడు హయ శీర్షిగా కూడా పిలువబడతాడు. హయము అనగా గుర్రము, హయ శీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. గుర్రపు తల ఉన్న హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం అంటే గుర్రపు తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలాగా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుణ్ణి అనుగ్రహించి అంతర్ధానమయ్యింది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పులు పెడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తూ ఉన్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు.
శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. అతనిని లేపేందుకు దేవతలు ఓ కీటకాన్ని పంపుతారు. కానీ ఆ కీటకం కొరకటంతో దేవతలు ఊహించిన విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోతుంది. దేవతలు అంతటా వెతికారు, కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికించిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు. దేవి శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియజేస్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపటం కనిపిస్తుంది. అందుకే హయగ్రీవ జయంతి రోజున ఆయనకు యాలకులతో మాల సమర్పిస్తే ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు వరిస్తాయి. వేదాలకు రక్షకుడైన హయగ్రీవుని పూజతో గొప్ప విద్యా అవకాశాలు చేకూరతాయి. ఈ రోజున గాయత్రి మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే తెల్లని పువ్వులతో ఆయనను పూజిస్తే జ్ఞానం సంప్రాప్తిస్తుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు, తినకూడదు. పొరపాటున తింటే పరమ దరిద్రం చుట్టుకుంటుంది. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. జన్మ జన్మల దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఒక కూరను వండకూడదు అని శాస్త్రం చెప్తుంది. మరి ఆ కూర ఏమిటంటే దోసకాయ కూర. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దోసకాయ కూర తినకూడదు. కూర అనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు దోసకాయను తినకూడదు. కాదని తింటే పరమ దరిద్రం చుట్టుకుంటుంది. జన్మ జన్మల వరకు కూడా ఆ దరిద్రం వదలదు. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవారు దోసకాయ కూరను వండవద్దు. ఎవ్వరూ కూడా ఈ కూరను తినవద్దు. దోసకాయతో పాటు ఎవ్వరూ ఈరోజు మాంసాహారాన్ని కూడా తినవద్దు. తింటే మహాపాపం కలుగుతుంది. లక్ష్మీదేవి మీకు దూరమైపోతుంది. ఇక ఈరోజు శనగలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తింటే మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఆహార విషయంలో ఈ నియమాలను పాటించండి. ఇక ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజు ఆడవారు కానీ మగవారు కానీ ఇంటి గుమ్మానికి దీనిని కట్టండి. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ పరిహారం కోసం మనకు కొన్ని వస్తువులు కావాలి. ఇంకా ఈ పరిహారం స్నానం చేసి చేయాలి. పరిహారం చేసే ముందు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మూట కట్టాలి. ఖచ్చితంగా తలకు స్నానం చేసి కట్టాలి. పౌర్ణమి రోజు తలకు స్నానం చేయని వారికి దరిద్రం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తల స్నానం చేసి ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు క్లాత్. ఎరుపు రంగు క్లాత్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పౌర్ణమి రోజు ఎరుపు రంగు క్లాత్తో పరిహారం చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి. అందులోనూ ఎరుపు రంగు క్లాత్ నెగిటివ్ ఎనర్జీని, చెడు చూపులను త్వరగా ఆకర్షిస్తుంది. ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి. అలాగే కొబ్బరికాయ. పౌర్ణమి రోజు కొబ్బరికాయతో పరిహారం చేస్తే మీకు ఉన్న దోషాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. మంచి కొబ్బరికాయను ఒకటి తీసుకోండి. అదేవిధంగా ఒక నిమ్మకాయ తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండాలి. నిమ్మకాయ కూడా దిష్టి దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఉప్పు కూడా కావాలి. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఉప్పుతో పరిహారం చేస్తే ధన సమస్యలు త్వరగా తొలగిపోతాయి. మీకు ఆర్థిక పరంగా ఎదగడానికి, అలాగే ఆటంకాలను తొలగిస్తుంది. మూట కట్టడానికి ఎరుపు దారం కావాలి. ముందుగా లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి. ఇప్పుడు ఆ క్లాత్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి కొబ్బరికాయను తీసుకోండి. కొబ్బరికాయను కడిగి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు 5 పెట్టండి. ఆ కాయను ఆ క్లాత్లో పెట్టండి. ఇప్పుడు నిమ్మకాయను, ఉప్పును వేయండి. వాటిపై పసుపు కుంకుమ వేసి ఎరుపు రంగు దారంతో ముడివేయండి. ఇప్పుడు ఆ మూటకు ధూపం చూపించి ఆ మూటను మీ చేతులతో పట్టుకొని లక్ష్మీదేవికి సంకల్పం చెప్పుకోండి. మీకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను ఇంటి బయట కట్టాలి. ఇంటి గుమ్మంపై కట్టాలి. ఇంటి గుమ్మానికి కట్టడం వీలు కాకపోతే ఇంటి బయట కిటికీలు ఉంటాయి కదా, వాటికి కట్టినా పర్వాలేదు. పౌర్ణమి రోజు వీటిని మీ ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది.
లక్ష్మీదేవిని ఆకట్టుకోవాలి. మీ ఇంటికి ధనం దూసుకురావాలి అంటే మీరు ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇటువంటి శక్తివంతమైన రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చక్కగా పూజ నిర్వహించుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీరు పొందగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి దీనిని కట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించేలాగా చేసుకోండి. సిరి సంపదలతో లోటు లేకుండా జీవించండి. శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. మా సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము, ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ఫోటో వెనుక ఈ మూటను పెడితే చాలు, 30 నిమిషాలలో మీ జీవితం మారిపోతుంది. ఇంట్లో డబ్బుకు లోటు అనేది రాదు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, సకల సంపదలను కలగజేస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏ మూటను పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా అందరి ఇళ్లల్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ధనానికి గుర్తుగా భావిస్తారు గనుక పూజ గదిలో ఏ దేవుడి ఫోటో ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఫోటోలలో కూడా రకరకాల ఫోటోలు ఉన్నాయి. అమ్మవారు నిల్చుని ఉన్న ఫోటో, కూర్చుని ఉన్న ఫోటో, ఎర్ర రంగు చీర కట్టుకొని ఉన్న ఫోటో, గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, పింక్ కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, ఎల్లో కలర్ చీర కట్టుకొని ఉన్న ఫోటో, ఇలా రకరకాల ఫోటోలు ఉన్నాయి. కొంతమంది లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అలా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అని ఏ శాస్త్రంలోనూ కూడా చెప్పలేదు. అది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో అయినా, కూర్చొని ఉన్న ఫోటో అయినా ఏదైనా సరే పూజ గదిలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి ఫోటో పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి. ఈ విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా తప్పక లక్ష్మీదేవి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. అంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్న ఫోటో కానీ లేదా గణపతితో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా పెడుతూ ఉంటారు. ఇలా ఏ రకమైన లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో ఉన్నా సరే శ్రావణ పౌర్ణమి రోజు ఆ ఫోటో వెనుక ఒక మూటను పెడితే 30 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రానికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టిన తర్వాత చిట్టి పసుపు కొమ్ములు అని ఉంటాయి. అవి ఒక 7 పసుపు కొమ్ములు వస్త్రంలో వెయ్యండి. తర్వాత 7 లక్ష్మీ గవ్వలు వెయ్యండి. చివరిగా ఒక 10 రూపాయల కాయిన్ని వేయండి. చిట్టి పసుపు కొమ్ములంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే లక్ష్మీ గవ్వల్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది కనుక చిట్టి పసుపు కొమ్ములను, గవ్వలను అలాగే 10 రూపాయల కాయిన్ని వస్త్రంలో వేసి మూట కట్టండి.
తర్వాత ఆ మూటను ఒక్కసారి మీ ఇల్లంతా తిప్పండి. ఆ తర్వాత ఈ మూటకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఆ మూటను చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి, అమ్మా తల్లి, ఈ రోజుతో మా కష్టాలన్నీ కూడా పోవాలి, జగన్మాత ఆర్థిక సమస్యలన్నీ పోవాలి, మా జీవితం మారిపోవాలి తల్లి జగజ్జనని అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి పటం వెనుక పెట్టి వదిలివేయండి. ఆ మూటను అక్కడ పెట్టిన విషయాన్ని మర్చిపోండి. ఇలా పరిహారం చేసిన 30 నిమిషాల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక నెమ్మదిగా అమ్మవారే మీ ఇంట్లో నివాసం ఉండి మీ సమస్యలను తీరుస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు. ఫోటో వెనుకాల పెట్టిన మూటను సంవత్సరం వరకు అలా వదిలివేయవచ్చు. సంవత్సరం తర్వాత ఆ మూటను తీసేసి దానిలోని గవ్వలను, పసుపు కొమ్ములను, 10 రూపాయల బిళ్ళను ప్రవహించే నీటిలో పడవేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు అనేది రాదు. కనుక తప్పక అందరూ కూడా శ్రావణ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మహాభారతంలో శాంతి పర్వంలో లక్ష్మీ గో సంచారం అనే ఒక విశేష అంశం ఉంది. ఒకసారి లక్ష్మీ అమ్మవారు సుందరమైన వస్త్రాలను ధరించి గోవుల దగ్గరకు వెళ్ళింది. అలా వచ్చిన సుందరమైన యువతిని చూసి ఒక గోమాత, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఈ భూమి మీదే అందమైన స్త్రీలాగా ఉన్నారు, నిజం చెప్పండి, ఎవరు మీరు, మా దగ్గరకు ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆవులు అలా అడగగానే లక్ష్మీదేవి తనను పరిచయం చేసుకుంది. గోవులారా, పూర్తి ప్రపంచం నన్ను కోరుకుంటుంది. ప్రపంచంలో నేను లక్ష్మీనామంతో ప్రసిద్ధి చెందాను. నేను భూమిని వదిలేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆచార భ్రష్టుత్వం జరుగుతుంది, హింసలు జరుగుతున్నాయి, నరులు పశువులను చంపి తింటూ ఉన్నారు, ముసలి వాళ్లను గౌరవించటం మర్చిపోతూ ఉన్నారు, పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించకుండా చరిత్రహీనులుగా తయారు చేస్తూ ఉన్నారు, స్త్రీలను బాధిస్తూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా అకారణంగా గొడవలు పడుతూ ఉన్నారు, తామసిక భోజనాన్ని తింటూ రోజంతా నిద్రిస్తూనే ఉంటూ ఉన్నారు, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉన్నారు, చంపుకుంటూ ఉన్నారు, ధనాన్ని నిరుపయోగం చేస్తూ ఉన్నారు, మూగ జీవాలను హింసిస్తూ ఉన్నారు. అలాంటి చరిత్రహీనులను చూసి నేను అక్కడ ఉండలేక ఇలా వచ్చేశాను అని చెప్పింది లక్ష్మీదేవి. నన్ను వదిలేయటం వలనే రాక్షసులు నాశనం అయ్యారని, దేవతలు నా ఆశ్రమంలో ఉండటం వలనే వారు సుఖభోగాలను అనుభవిస్తున్నారని, దేవతలు కూడా ఆచార భ్రష్టులైతే వారిని కూడా నేను వదిలి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి చెప్పింది. లోకులు నేను చంచల స్వభావిని అని అంటూ ఉంటారు. నేను ఒక చోట ఎక్కువ రోజులు ఉండలేనని అంటారు. కానీ వారి మాటలు తప్పు. నేను ఒకే చోట ఎక్కువ రోజులు ఉండగలను. నన్ను ఒకే చోట ఎక్కువ రోజులు ఆపటం అనేది వారి చేతుల్లోనే ఉంది. నన్ను సరైన విధంగా ఉపయోగించుకుని ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని గడుపుతూ గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే, శుభకర్మలు చేస్తూ ఉంటే, నిర్దోష పశువులను హింసించకుండా ఉంటే నేను వారి దగ్గర చాలా ఎక్కువ సమయం వరకు ఉంటాను. ఏ రోజు నుండి వారు అన్యాయ కార్యక్రమాలు చేస్తారో, వ్యసనాలకు అలవాటు పడతారో ఆ రోజే నేను వారి ఇంటి నుండి దూరం అయిపోతాను. ఎవరి శరీరం నుండి నేను బయటికి వచ్చేస్తానో వారు కష్టాలను అనుభవిస్తారు. ఎవరి శరీరంలోనికి నేను ప్రవేశిస్తానో వారు అదృష్టవంతులవుతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని అంటారు కదా, అవేమీ కూడా నా అనుగ్రహం లేకుండా మనుషులకు సుఖాన్ని ఇవ్వవు. గోవులానా, ఇది నా ప్రభావం. పూర్తి ప్రపంచం నడవడానికి నా అవసరం చాలా ఉంది. అలాంటి నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, నేను మీ శరీరంలో నివాసం ఉండాలి అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇచ్చి సంపన్నులు అవ్వండి అని లక్ష్మీదేవి గోవులతో చెప్పింది. కానీ లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, దేవి, మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండండి, మాకు మీ అవసరం లేదు. మీరు పాపుల ఇంట్లో కూడా ఉంటారు. అందువలనే మీరు వేరే ఎక్కడికైనా సరే వెళ్ళి ఉండండి. మీకు ఎక్కడికి వెళ్ళటం ఇష్టమో అక్కడికి వెళ్ళి ఉండండి. మా శరీరం పుష్టత్వమైనది, సుందరమైనది. మాకు మీతో ఏమి పని ఉంటుంది? మీరు మాకు ఎన్నో మాటలు చెప్పారు, అందుకే మీకు ఈ ధర్మాన్ని చెప్తూ ఉన్నాను అన్నాయి. ఆ గోవుల మాటలు విన్న లక్ష్మీదేవి, ఓ గోవులారా, నన్ను ప్రసన్నం చేసుకోవటం చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే తప్ప నేను ఎవరి ఇంటికి వెళ్ళను.
జనాలు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు నా కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. నా కోసం దొంగతనాలు చేస్తారు, ఒకరినొకరు మోసం చేసుకుంటారు. సోదరులతో తల్లిదండ్రులతో కూడా నా కోసం గొడవలు పడతారు. నా కోసం ప్రజలు దేశాలను వదిలేసి విదేశాలకు కూడా తిరుగుతూ ఉంటారు. కానీ వారి కోరిక అనుసారం నేను ఎవ్వరికీ అందటం లేదు. ఇక్కడికి మీరు కోరకుండానే స్వయంగా వచ్చాను, అయినా మీరు నన్ను నిరాకరిస్తూ ఉన్నారు. పిలవకుండా ఎవరి దగ్గరికి అయినా సరే వెళ్తే ఇలాగే నిరాదరణ లభిస్తుందని ఈరోజు నాకు అర్థమయ్యింది. అయినా కూడా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి, నన్ను స్వీకరించండి. చూడండి, ఈ చరాచర ప్రపంచంలో నన్ను ఎవ్వరూ కూడా స్వీకరించకుండా ఉండరు అని లక్ష్మీదేవి పలికింది. అప్పుడు లక్ష్మీదేవి మాటలు విన్న గోవులు ఇలా అన్నాయి, అమ్మా లక్ష్మి, మిమ్మల్ని మేము అవమానించటం లేదు. మేము మిమ్మల్ని త్యాగం చేస్తూ ఉన్నాము. అది కూడా ఎందుకంటే మీ మనసు చంచలమైనది. మీరు ఎక్కడా కూడా స్థిరంగా ఉండరు. తర్వాత రోజులలో మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలోని మనుషులు చాలా స్వార్థపరులు. మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని వదిలేస్తారు. అప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలు ఇంట్లో ఉంచుకోరు, అడవులలో కూడా ఉండనివ్వరు. మమ్మల్ని మా పిల్లల్ని చంపి తింటారు. ఎవరైతే మమ్మల్ని పాలిస్తారో వారే మేము పాలు ఇవ్వకపోతే మమ్మల్ని పట్టించుకోరు. మా అవస్థలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే మీరు మా నుండి దూరంగా ఉండండి. ప్రపంచంలో మనుషులు ఎప్పటి వరకు మాలో మీ దర్శనం చేసుకుంటారో అప్పటి వరకే మమ్మల్ని గౌరవిస్తారు. మీరు వెళ్ళిపోయాక ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోరు. అందువలనే మేము నిన్ను స్వీకరించటం లేదు. అయినా నిన్ను స్వీకరించి మేము ఏం చేయాలి అని గోవులు పలికాయి. అప్పుడు లక్ష్మీదేవి, గోవులారా, మీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. ప్రపంచంలో నాకు ఇప్పుడు ఆదరణ లేదు గనుక నన్ను గౌరవించండి. నేను స్వయంగా మీ దగ్గరికి వచ్చాను. నాలో ఏ ద్వేషం లేదు. నేను మీ సేవకురాలిని. అది తెలుసుకొని నన్ను రక్షించండి, నన్ను నమ్మండి. మీరు ఎప్పుడూ అందరికీ శుభాలనే ఇస్తారు. మీరు పుణ్యాత్ములు, పవిత్రమైన వాళ్ళు. మీ శరీరంలో ఏదో ఒక స్థానంలో నన్ను నివాసం ఉండనివ్వండి అని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్నిసార్లు అడిగేసరికి గోవులు లక్ష్మీదేవిని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాయి. అప్పుడు గోవులు దేవితో, మాకు ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటే మేము నిన్ను స్వీకరిస్తాము అని అన్నాయి. మీరు మా లోపల ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండండి, కానీ మా వెనక భాగంలో పేడలో మూత్రంలో మాత్రమే నివాసం ఉండండి. గోవు పేడ, గోవు మూత్రం చాలా పవిత్రమైనవి మాకు తెలుసు. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ప్రజలు మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పేడ మూత్రంలో మీరు ఉంటే వాటిని ఉపయోగించి ప్రజలు లాభాలను పొందుతారు అని గోవులు అన్నాయి. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఎంతో సంతోషించి, ఓ గోవులారా, నేను మీలో నివసించడానికి అనుమతి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడారు. మీరు చల్లగా ఉండాలి. మీ పేడ మరియు మూత్రంలో నేను నివాసం ఉంటాను అని లక్ష్మీదేవి పలికింది. అలా ఈ రోజుకి కూడా ఆవు పేడ, ఆవు మూత్రం చాలా పవిత్రమైనవిగా, ధన ప్రధానమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఎవరైతే గోపూజ, గోసేవ చేస్తారో వారి ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. పేదరికం రానే రాదు. గోవు అంతటి పవిత్రతను కలిగి ఉంది. స్వయంగా లక్ష్మీ అమ్మవారే గోమాతలో నివాసం ఉంటారు. అందువలన గోసేవ చేస్తే ఇంట్లో ధనధాన్య అభివృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ కథను వింటే చాలు, దుఃఖం పోతుంది, పేదరికం రానే రాదు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు.